గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఆల్జీబ్రాలో మరొక ప్రాబ్లం చూద్దాము. సో ఇఫ్ 2 power 3 into 3 power 4 into 1080 divided by 15 is equal to 6 power x, then x is equal to how much? Option A 4, option B 6, option C 8 and option D 2. సో ఇప్పుడు మనం ఏం రాద్దాం, 2 power 3 into 3 power 4 into 1080 divided by 15 is equal to 6 power x. అవునా? సో 2 power 3 into 3 power 4 into 1080 by 15 అని అంటే 15 ఎన్ని టైమ్స్ పోతుంది మనకి అంటే 72 టైమ్స్ పోతుంది, ఈజ్ ఈక్వల్ టు 6 power x. ఇది 2 power 3 and 3 power 4. మరి 72ని మనం ఎలా రాయొచ్చు అంటే 6 into 6 into 2 లాగా రాయొచ్చు, ఈజ్ ఈక్వల్ టు 6 power x. అయితే ఇక్కడ మళ్ళీ మనం ఏం చేద్దాము అని అంటే, సో 2 power 3 3 power 4 6 స్క్వేర్ ఉంది కదా, 6 into 6 అంటే 6 స్క్వేర్ రాసుకోవచ్చు కదా, అంటే 2 cube into 3 power 4 into 6 స్క్వేర్ into 2 ఈజ్ ఈక్వల్ టు 6 power x. 2 power 3 and 2 power 1 అంటే ఎంత మనం రాసుకోవచ్చు, 2 power 4 into 3 power 4 into 6 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 6 power x. సో ఇక్కడ బేస్ మనకేంటి 2 power 4 3 power 4 సమానంగా ఉన్నాయి కదా, అంటే ఈక్వల్గా ఉన్నప్పుడు మనం ఏం చేయొచ్చు, మల్టిప్లై చేయొచ్చు కదా, అంటే 6 power 4 into 6 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 6 power x. ఇక్కడ బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి అప్పుడు ఏమవుతుంది, 6 power a ప్లస్ m ప్లస్ a power m into a power n అంటే a power m ప్లస్ n కదా, అంటే 4 plus 2 అంటే 6 power 6 ఈజ్ ఈక్వల్ టు 6 power x. x ఈజ్ ఈక్వల్ టు 6 అనమాట. మరి x ఈజ్ ఈక్వల్ టు 6 మనకి ఎక్కడ ఉంది, ఆప్షన్ ఇక్కడ ఉంది. ఓకేనా? సో ఇది మనకు ఆన్సర్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ.